స్టెర్లింగ్ పంప్ సమర్పించు నేలతల్లి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. పుచ్చకాయ సమ్మర్లో మంచి ఆదాయాన్ని ఇచ్చే పంట. కానీ కొన్ని సందర్భాల్లో రైతులు నష్టపోతుంటారు. రైతుకు మంచి ఆదాయం ఇస్తూనే ఏడాది పొడవునా అందుబాటులో ఉండాలంటే ప్రాసెసింగ్ అవసరం అన్నది నిపుణుల సూచన. వాటర్ మిలన్ జ్యూస్ బాటిలింగ్ పరిశ్రమ ద్వారా రైతు ఆదాయం పెంచడంతో పాటు ఉపాధి అవకాశాలు పెంచవచ్చని వివరిస్తున్నారు. మండి ఎండాకాలంలో శరీర చల్లదనానికి వడదెబ్బ తగలకుండా ఉండటానికి పుచ్చకాయ తినటం మంచిదని మనందరికీ తెలుసు. అందువల్లే ఎండాకాలంలో వీలైనంత ఎక్కువగా పుచ్చకాయ తినటానికి ప్రయత్నిస్తుంటాం. పుచ్చకాయ వల్ల అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. బాగా పండిన పుచ్చకాయలో అనేక పోషక విలువలుంటాయి. జ్యూస్లో 93.1% నీరు, 0.2% ప్రోటీన్, 7% కార్బోహైడ్రేట్స్, 27.3 మిల్లీగ్రాముల సోడియం, 160 మిల్లీగ్రాముల పొటాషియం, ఇతర ఖనిజాలు కలిగి ఉన్నాయి. కేవలం ఎండాకాలంలోనే అందుబాటులో ఉండే పుచ్చకాయ సంవత్సరమంతా అందుబాటులో ఉండాలంటే ప్రాసెస్ చేసి వినియోగదారునికి అందించవచ్చు. ఇందులో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలను సంవత్సరమంతా పొందాలంటే అధికంగా దిగుబడి వచ్చే కాలంలో ఎక్కువ పరిమాణాల్లో సేకరించి రెడీ టు డ్రింక్ జ్యూస్గా బాటిలింగ్ చేయడం అవసరం. రెడీ టు డ్రింక్ జ్యూస్ బాటిలింగ్ పరిశ్రమతో రైతుకు గిట్టుబాటు ధర అందజేసే అవకాశం కలగటమే కాకుండా సుదూర ప్రాంతాల్లోని వినియోగదారులకు కూడా ఆరోగ్యకరమైన, రుచికరమైన జ్యూస్ను సంవత్సరమంతా అందుబాటులో ఉంచే అవకాశం ఏర్పడుతుంది. సరైన నాణ్యతా ప్రమాణాలు పాటించి బాటిలింగ్ చేయబడిన రెడీ టు డ్రింక్ పుచ్చకాయ జ్యూసు సాధారణ ఉష్ణోగ్రత వద్ద 6 నెలలు, రిఫ్రిజిరేటర్ కండిషన్లో 12 నెలలు నిల్వ ఉంటుంది. పుచ్చకాయ బరువులో 50 నుంచి 50% రెడీ టు డ్రింక్ జ్యూస్ తయారవుతుంది. రెడీ టు డ్రింక్ జ్యూస్ 200 గ్రాముల పరిమాణం పెట్ సీసాల్లో ప్యాకింగ్ చేసి కూల్ డ్రింక్ దుకాణాలు, సూపర్ బజార్లు, రైల్వే స్టేషన్ స్టాల్స్ వంటి అన్ని రకాల దుకాణాల ద్వారా వినియోగదారులకు అందించవచ్చు. రోజుకు 25 టన్నుల పండిన పుచ్చకాయ ప్రాసెసింగ్ పరిశ్రమ ఏర్పాటు చేయడానికి 43 లక్షల రూపాయలు ఖర్చవుతాయి. ఇందులో 200 గ్రాముల పరిమాణం పెట్ సీసాల్లో రోజుకు 2500 జ్యూస్ బాటిలింగ్ చేయొచ్చు. భూమి, భవనాలు, యంత్ర పరికరాలు, జ్యూస్ తీసే యంత్రాలు, స్టీమ్ జాకెట్ క్యాటిల్స్ ఇలా మొత్తం స్థిర వ్యయాలు 28 లక్షల రూపాయలవుతాయి. వర్కింగ్ క్యాపిటల్ మరో 15 లక్షల రూపాయలవుతాయి. మొత్తంగా ప్రాజెక్టు అంచనా 43 లక్షల రూపాయలు. ఈ పుచ్చకాయ నుంచి జ్యూస్ తయారీ పరిశ్రమ అనేది గ్రామీణ యువతకు ఒక మంచి లాభదాయకమైనటువంటి అండ్ ఒక నూతనమైనటువంటి స్వయం ఉపాధి అవకాశం అవుతుందని చెప్పవచ్చు. ఇది ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ కింద కూడా వస్తుంది కనుక ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు కూడా లభిస్తాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద అనగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కాస్టు, యంత్ర పరికరాల వ్యయంపై 25%, మ్యాక్సిమం 50 లక్షల వరకు సబ్సిడీ వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా లాభాలపై 5 సంవత్సరాల వరకు ఎలాంటి పన్నులు ఉండే అవకాశం లేదు. అంతేకాకుండా 6 సంవత్సరం నుంచి 10వ సంవత్సరం వరకు ఇన్కమ్ ట్యాక్స్ టోటల్ ప్రాఫిట్లో 25% వరకు ఎగ్జంప్షన్ ఉంది. ఇవి కాకుండా స్థానికంగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వివిధ రకాలైనటువంటి ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి. మొదటి ఏడాది అమ్మకాల ద్వారా 1,42 లక్షల రూపాయలు వస్తాయి. ఇందులో 1,05 లక్షల రూపాయలు ఖర్చులుగా పోతాయి. పరిశ్రమ స్థాపించిన మొదటి ఏడాదిలోనే పెట్టుబడి తిరిగి రావటానికి అవకాశం ఉంటుంది. ఇది ఇవాల్టి స్టెర్లింగ్ పంప్ సమర్పించు నేలతల్లి కార్యక్రమం. నమస్తే.
కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు స్టెర్లింగ్ సబ్మెర్సిబుల్ పంప్ సెట్. స్టెర్లింగ్ పంప్ ఉందిగా అన్నదాతకు అండగా. సహసమర్పణ రైతు నేస్తం వ్యవసాయ కుటుంబ మాసపత్రిక.